స్థుతించినప్పుడు దేవుడు మనకు ఆరాధించాడు. ఆయన అన్నాడు, ఆత్మీయులు మీ బంధువులు స్నేహితులు ఎవరు విడిచిపెట్టినా కూడా ఆయన మనం విడిచిపెట్టినంత నిన్ను అవమానిస్తారు. ఈ లోకం అవమానించే లోకం అనేది, ఈ లోకం అంతా కూడా అవమానం నిలుగుతాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను ఎవరు అవమానించినా కూడా ఎవరు నిందించినా కూడా నేనైతే నిన్ను నిందించాను. మాకు ఏంటి అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు చాలా కష్టాలు ప్రభుత్వం వెంబడిస్తారు. అన్ని విడిచిపెట్టుకుని వాళ్ళ కూతురు కాదు, ధనవంతులే, సొంత పడవలు దోడులు ఉన్నాయంటే వాళ్ళు ధనవంతులే, మాకేం దొరుకుద్ది అని అడిగారు. అప్పుడు ప్రభు అంటున్నాడు ఏమని అంటే, ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చెదరు. హల్లెలూయా. 12 సింహాసనాలు మీ కోసం వేయబడతాయి, మీరు ఇశ్రాయేలు వారికి తీర్పు తీరుస్తారు అని ప్రభు చెప్పాడు. అంతేకాదు మీకోసం కిరీటాలు ఉన్నాయి, రాళ్ళు కూడా. అంటే ఎంత గొప్ప మనకి పరలోకంలో ఉందో చూడండి. పేతురు త్యాగం చేసేందుకు, అపోస్తులు త్యాగం చేసేందుకు దేవుడు చాలా గొప్ప దేశం వాళ్ళ కోసం అక్కడ ఉంచాడు. పట్టణము స్వచ్ఛమును పడిగలను సమానమైన శుద్ధ సువర్ణముగా ఉంటుంది. అంటే శుద్ధ సువర్ణం అంటే ఏంటంటే బంగారం గ్లాస్లో ఉందన్నమాట. అంటే మనం బంగారం మెట్టలో గొప్ప మనకు అనిపించదు, కానీ గ్లాసీ గోల్డ్ అనమాట. అంటే గాజుల పోత బంగారం పరలోకంలో 10 మంది చూపిస్తాడు. అంటే దాని మీద మన ముఖం మీద దాంట్లో కనిపిస్తుంది, మనిషి ఛాయ దాంట్లో కనిపిస్తుంది. అక్కడ బంగారమే, ఇక్కడ బంగారమే. అందుకే చెప్పాడంటే శుద్ధ సువర్ణం అంటే ప్యూర్ గోల్డ్. ఆ గోల్డ్ లో నుంచి మన ముఖ బింబాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అలాంటి గోల్డ్ ఉందని చెప్తున్నాడు. తర్వాత పట్ట ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నాలతో అలంకరించబడేవి అని చెప్తూ ఉన్నాడు. ఆ రత్నాలన్నీ కూడా చెప్తాడు. మొదటి పునాది సూర్యకాంతపు రాయి అని చెప్పాడు. కానీ ఈ ఏంటంటే నీలము. ఈ యొక్క చెప్పండి ఏంటంటే మనం చూద్దాం. ఈ నీరు రంగు రాయి నుంచి బయటలో చాలా వచ్చారు మనం తగ్గిస్తాం. ఇక మొట్టమొదట ఆ యాకోబు అన్న వ్యక్తి ఆర్డర్లో చూస్తే మొట్టమొదట సర్టిఫికేట్ చేసి అర్థాన్ని వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబుని మొట్టమొదటి ఖడ్గం చేత చంపించబడ్డాడు అనమాట. ఫస్ట్ ఎపోస్టల్ ఈయన మార్కెట్ ఖచ్చితంగా చంపేశాడు, దేవుడు చంపించాడు. అమోస్య కార్యం 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. కూడా చనిపోయిన దేశాల మీద చర్చలు కట్టడం అనేది జరిగింది. తర్వాత 4వది పచ్చ ఏమరాడు ఆంధ్రేయ వస్తాడు. చూడండి కీర్తన 1:3 చూడండి. కీర్తన 1:3. అది పచ్చరాయిది. ఆంధ్రియ పచ్చని వాడు అంటే దేవుణ్ణి సమృద్ధిగా నింపుకున్న వ్యక్తి. ఈ రాయి ఈ రాయి మీద ఈయన పేరు ఉంది.
పేతురు యొక్క సహోదరుడు అంట. ఎవరు? ఆంద్రియ. ఆకువాడక పచ్చగా ఉన్నాడు, దేవుని కోసం తన ప్రాణాన్నిచ్చాడు, రష్యాలో గొప్ప సేవ చేశాడు. గ్రీస్ నుంచి 2 రోజుల ప్రయాణం. నిన్న రాత్రి విజయవాడ చేరుకొని ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యి నేను ఇక్కడికి వచ్చాను ఆఫ్టర్నూన్ నుంచి. సో దేవుడు మిమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి అందరి చేతులైతే హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా మరి మీ హృదయాలను మరి దేవుని తట్టు తిప్పి ఈ కొద్ది సమయం ఏసబడినప్పుడు మీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ చెప్తాం అందరూ. దాన్ని అంతటినీ ఉన్నాడు. అయితే అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా ఎదుగు పరీక్షి యెహోవా సన్నిధి నుంచి తర్వాత యెహోషువ ఇశ్రాయేలులందరినీ జరాహు కుమారుడైన ఆ వెండి, ఆ వస్త్రము, ఆ బంగారు కమ్మి, ఆకాను కుమార్తెలు చేసి మరియు ఆ యొక్క పశువులు చేసి ఇవన్నీ కూడా తీసుకుంటే ఈ యొక్క సియోను అని అంటే ఈ సియోను ఒకప్పుడు ఒక కొండగా ఉంది. అది ఒక జెరూషలేముగా మరి జెరూషలేము నగరం కింద అది పేరు పొందింది. పవిత్ర నగరంగా దేవుని ఆలయంగా ఉన్నది. ఇంకా దేవుని ప్రజలు, దేవుని రాజ్యము, అదొక ఎత్తైన స్థానము అని దానికి పేరుంది. పవిత్ర ప్రదేశం అని అదొక ఆధ్యాత్మిక ప్రదేశం అని దానికి పేరు ఉంది. ఈ యొక్క సియోనులో మరి ఆ యొక్క యెరూషలేము పట్టణంలో మరి బాగా బిడ్డలు కానీ మరి దేవునికి విరోధంగా ప్రవర్తిస్తారు. సో ఆ విషయం ఎజ్రాకి తెలిసినప్పుడు ఎంతో దుఃఖిస్తాడని తన బట్టలు తీసుకొని తన బిడ్డలను తన గోడలను తీసుకొని మరి చాలా ఎసరలు దుఃఖిస్తాడు. దేని కోసం? తన ఒక్కరి కోసమే కాదు. మరి ప్రభువుని ధ్యానించడం నిజంగా దేవుని యొక్క వరం మనకి. మరి ఎక్కడి నుంచో ముచ్చులవాడ ఇంకా అనేక రంపచోడవరం ఏజెన్సీ నుంచి కూడా అంత దూరం నుంచి వచ్చి ఈ టైం వరకు స్పెండ్ చేసి మరి మన మీద అభిమానంతో సిస్టర్ డయానా గారు మరి వారు ఇతర దేశాలు వెళ్ళినప్పటికీ మరి మన ఊరు, మన దేశం, మన ప్రాంతం, మన ఏరియాని డెవలప్ చేయాలని చెప్పి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మార్నింగ్ స్టార్ చర్చిని నెలకొల్పి మరి ఏజెన్సీలో అలాగే మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్ ఇంకా అదర్ స్టేట్లో కూడా మరి నిజంగా చెప్పాలంటే ఆశ్చర్యం. మరి నిజంగా మిరాకిల్ అన్నమాట. నిజంగా సిస్టర్ గారి దగ్గర ₹1 కూడా ఉండదు నాకు తెలుసు. కానీ అద్భుతంగా ఆవిడ మరి ప్రార్థన చేసి నాకు ఈ కూటమి జరగాలి, ఈ మీటింగ్, ఈ సభ జరగాలి, ఏసేపు నాకు దారి చూపించిందంటే అద్భుతంగా ఆశ్చర్యరీతిగా ఆవిడకి ఎంత మరి దేవుడు అన్నీ కూడా ఫైనాన్షియల్గా మరి సపోర్ట్గా మీ అందరి యొక్క ఆశీస్సులతోటి లాస్ట్ టైం కూడా చాలా మీటింగ్లు చేశారు తెలుసు మీకు. సోమరాజు గారు కూడా వచ్చి మరి సదిని మమ్మీకి జ్యోత్స్న గారికి సునీత సిస్టర్ ఇస్తారు. సునీత గారు వచ్చారా? సునీత సిస్టర్ జీవన విధానంలో చాలా గొప్ప సాక్ష్యం ఉంది. ఆ తర్వాత డాక్టర్ వసంత గారికి లిల్లీ ఝాన్సీ గారు ఇస్తారు. లిల్లీ ఝాన్సీ గారు ఎక్కడున్నా అక్కడ రావాలి, త్వరగా రావాలి.